రేపు వరలక్ష్మి వ్రతం కదా! చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్‌గా చేసుకునేటటువంటి చిత్రాన్నం అయితే రెసిపీ ఈరోజు చూపించబోతున్నాననమాట. ఎవ్వరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసేసుకొని, అది హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు వేసుకుంటున్నాను. ఇవి బాగా చిటపటలాడాలి. అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది ఆవాలు. తర్వాత ఇందులోకి శనక్కాయ పప్పులు, శనగపప్పు, ఉద్దిపప్పు ఈ మూడింటిని వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక 3 వట్టిమిరపకాయలు కూడా వేసేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు ముందుగానే వేసేసుకుంటున్నాను. తర్వాత ఒక 3 నిమ్మకాయలు పిండుకొని ఇందులోకి వేసుకుంటున్నాను అనమాట. కానీ మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఇదైతే నేను మా పెద్దబాబు దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళు రూమ్లో చేసుకుంటుంటారుగా అనేసి టెంపుల్ స్టైల్లో ఉంటుంది మా, ఒకసారి నువ్వు కూడా ట్రై చేయి అని చెప్పి వాడు చెప్తే నేను ఈ విధంగా చేశాను. నేనైతే ఇంకొక రకంగా కూడా చేస్తాను, కానీ ఇది ట్రై చేసిన తర్వాత ఇలానే చేసుకోవాలనిపిస్తుంది. చాలా బాగుంటుంది కూడా చేసుకుంటుంటే. ఎక్కడికైనా జర్నీలలో కూడా ఈ విధంగా చేసుకొని సింపుల్గా వెళ్ళిపోవచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది. అదైతే ఇంకొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది నేను చేసేదైతే గన. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.